బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి మేందా తుఫాన్ గా మారింది. ఆదివారం రాత్రి ఇది తుఫాన్ గా మారినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ తుఫాను నేటి ఉదయానికి తీవ్ర తుఫాన్ గా బలపడి సాయంత్రం లేదా రాత్రికి ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ సమీపంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం నేడు, రేపు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని, ముఖ్యంగా నేడు పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. సీఎం ఆదేశాలతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు ప్రయాణికుల భద్రతా దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల మీదుగా ప్రయాణించే 92 ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే 10 ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి. నేడు, రేపు రద్దయిన వాటిలో జన్మభూమి, ఫలక్నామా, గోదావరి, గరీబ్ రథ్, విశాఖ ఎక్స్ప్రెస్ వంటి కీలక రైళ్లు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ విజయవాడలో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.